నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనము సయాటికా గురించి తెలుసుకుందామండి. ఈ సయాటికాలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మనం ఏవేవి చేస్తామో, అలానే సయాటికా లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఈరోజు. సయాటికా అనేది ఏంటంటే అండి, మన బాడీలోని లాంగెస్ట్ నర్వ్ అండి. అది 2 సెంటీమీటర్స్ వరకు ఉంటుందన్నమాట మన బాడీలో. అది కూడా ఎక్కడైతే మనకి పిర్రులు అంటాం కదా మనము, ఆ పిర్రల దగ్గర ఉండే దాంట్లో సాక్రల్ ప్లెక్సస్ అంటాం అనమాట. ఆ సాక్రల్ ప్లెక్సస్లో నుంచి మనకి ఆ నర్వ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే కంటిన్యూస్గా లాంగ్గా ఉండి ఆ డిఫరెంట్ బ్రాంచెస్ కింద కూడా డివైడ్ అవుతుంటుంది అనమాట. మన బాడీలోనే లాంగెస్ట్ నర్వ్ అనేది సయాటికా అండి. అలా సయాటికా నొప్పి అసలు ఎందుకు వస్తుంది అన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఆ నర్వ్ అనేది ఇరిటేట్ అవుతుందో, లేకపోతే ప్రెషర్కి గురవుతుందో, అలాంటి వాటిల్లో మాత్రమే మనం ఆ సయాటిక్ పెయిన్ అనేది చూస్తుంటాము. ఆ సయాటిక్ పెయిన్ రాగానే ఏంటంటే కంటిన్యూస్గా మీకు ఏంటంటే లాగినట్టుగా పెయిన్ అనేది రావడం వచ్చి కంటిన్యూస్గా చూస్తుంటాం అనమాట. పేషెంట్ అనేది చెప్తుంటారనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి కాళ్ళు మొత్తం కూడా లాగినట్లు, కాళ్ళ మనకి ఫుట్ ప్లేసెస్లో కూడా ఏంటంటే మనకి తిమ్మిరి పట్టినట్లు కానీ, గుచ్చినట్లు కానీ కూడా మనకి పెయిన్ అనేది కంపల్సరీ చూస్తుంటాము. నార్మల్గా సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, మీకు ఆల్రెడీ చెప్పినట్లుగానే ఇరిటేషన్ వల్ల వస్తుంది. అలానే మనకి ఎక్కడైతే మనకి డిస్క్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, డిస్క్ హెర్నియేషన్ ఉన్నా కూడా, స్టీనోసిస్ అలా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఆ లంబార్ వర్టిబ్రే కానీ సాకిల్ వర్టిబ్రే కూడా మనకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూస్గా చూస్తుంటాము. మెయిన్గా దీనికి ఏంటంటే ప్రెషరైజ్డ్గా ఎప్పుడైతే మనకి ఆ నర్వ్ ప్లెక్సస్ అనేది కంటిన్యూస్గా ప్రెషరైజ్ అయ్యి ఇన్ఫ్లమేట్ అయినప్పుడు మాత్రమే మనకి పెయిన్ అనేది మనము కంటిన్యూస్గా చూస్తుంటామండి. ఇలా సయాటికా దాంట్లో మనం నార్మల్గా ఎప్పుడు మనం కనిపెట్టచ్చు అంటే, మీరు ఏంటంటే ఏ పని కూడా కరెక్ట్గా చేయలేరనమాట. అంటే వంగినా పెయిన్ ఉంటుంది, కంటిన్యూస్గా మీరు రెస్ట్లో ఉన్నా కూడా కంటిన్యూస్గా పెయిన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. ఆ డ్రాగింగ్ పెయిన్ అనేది అంటే కంపల్సరీ కంటిన్యూస్గా పైనుంచి కింద వరకు ఎప్పుడు లాగుతూనే ఉండడం అనమాట. ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా మీరు ఇంకా ఎక్కువ స్ట్రెస్ కానీ మీరు ఈ పెయిన్ ఉన్నప్పుడు కానీ చేసినట్లయితే ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువగా మారి మీకు ప్రాబ్లం కూడా చాలా అవుతుంటుందండి. ఇలా సయాటికా ఉన్న వాళ్ళు ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు చేస్తామంటే దీన్ని ఆయుర్వేద ప్రకారం గృద్రసి అంటామండి సయాటికాని. దీంట్లో ఏంటంటే మనము స్పెషలైజ్డ్ మెడికేటెడ్ ఆయిల్స్ అంటే విషగర్భ తైలం కానీ అలాంటి తైలాలతో ఫస్ట్ మనము మసాజ్ అనేది చేస్తామన్నమాట. పర్టికులర్ పార్ట్లో కంటిన్యూస్గా మనకి ఎక్కడైతే ప్రెషరైజ్ అవుతుందో దాన్ని ఆ ప్రెషర్ని తగ్గించేటట్టు, ఆ ఇరిటేషన్ తగ్గించేటట్టుగా మనం మసాజ్ చేసేసి, దాని తర్వాత ఏంటంటే మనకి పత్ర పొట్టలి అంటాం అనమాట. దాన్నే ఎలకీజీ అని కూడా అంటాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అనమాట. అంటే వాతహర ద్రవ్యాలు తీసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. జిల్లెడు కానీ, ఆముదం ఆకులు కానీ, అలా కొన్ని స్పెషలైజ్డ్ ఆకులన్నీ తీసుకొని వచ్చి మనం ఏంటంటే ఒక పొట్టలిలాగా మారుస్తామన్నమాట. దాంతో ఆ పొట్టల్ని ఏం చేస్తామంటే ఆ మెడికేటెడ్ ఆయిల్స్లో కంటిన్యూస్గా ముంచుతూ ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర మసాజ్ చేస్తాం. అంటే ఇదేంటంటే స్టీమ్ లాగా కూడా మీకు పనికొస్తుంది అనమాట. అంటే ఆయిల్తోనే ఈ లీవ్స్ ద్వారా కూడా మనం చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా ఇంకా కూడా పెయిన్ తగ్గడానికి త్వరగా దోహదపడుతుంది అనమాట. ఇలా చేసిన దాంట్లో కూడా మనం కంటిన్యూస్గా ఈ పత్ర పొట్టలి అనేది చేస్తుంటాం కాబట్టి మీకు అక్కడ ఎక్కడైతే మీకు ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఇరిటేషన్ ఉన్నా, మన స్కిన్ పోర్స్లో నుంచి కూడా అది యాక్టివేట్ అయ్యి సెల్ టిష్యూ లెవెల్లో కూడా మనకి ఆ వర్క్ అనేది మనం చూస్తుంటాం. కాబట్టి మనకి ఇక్కడ ఆయుర్వేదంలో ఏంటంటే 2 టైప్ థెరపీస్ ఉంటాయన్నమాట. ఇంటర్నల్ మెడికేషన్ ఒకటి, మనం ఇంటర్నల్గా మెడికేషన్ తీసుకుంటుంటూ, అలాగే ఎక్స్టర్నల్గా కూడా మనం బూస్టప్తో పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ చేసుకున్నట్లయితే మీకు 2 వే ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలానే ఏంటంటే మీకు ఫాస్ట్గా పెయిన్ అనేది కానీ, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ మిగతా ఇతర సయాటికా అలా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆ నమ్నెస్ అనేది కూడా కంటిన్యూస్గా ఉండకుండా కొంచెం తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ 2 వే ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మనకి క్రానిసిటీ పెరగకుండా త్వరగా మీకు ట్రీట్మెంట్ అనేది మీకు ఆ రిజల్ట్ అనేది కూడా తెలుస్తుంటుంది అనమాట. అలానే సయాటికా వల్ల మనం మాత్రావస్థి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటాము. ఎందుకంటే ఆ సాక్రల్ ప్లెక్సస్ దగ్గర ఎక్కడైతే మీకు క్లెన్జింగ్ కానీ, ఆ ఇరిటేషన్ కానీ, ఆ ఇన్ఫ్లమేషన్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఈ మాత్రావస్థి ద్వారాను నానల్ రూట్తో పాటు మనము ఆ మెడికేటెడ్ గీస్ కానీ, ఆయిల్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఆ పర్టికులర్ పార్ట్లో మనకి ఏంటంటే స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మనకి వాతహరంగా కూడా పనిచేస్తుంది కాబట్టి వస్థి, దాంతో మీకు ఏంటంటే ఆ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉండకుండా త్వరగా మీకు తగ్గడానికి దోహదపడుతుంది అనమాట. ఇలా ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను మనం ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా త్వరగా రిజల్ట్స్ వచ్చేది చూస్తుంటాం అనమాట. ఇటువంటి వాటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మెడి9 కన్సల్ట్ చేయండి.